గత 40 సంవత్సరాలుగా జాయింట్ పెయిన్స్ వస్తే కీళ్ళలో నొప్పి వచ్చినప్పుడు కీలు మార్పిడి, రీప్లేస్మెంట్ సర్జరీ ఆర్ ఆ జాయింట్‌ని ఓపెన్ చేసి ఆ జాయింట్‌లో కొన్ని కుట్లు వేయడము. ఇటువంటి ట్రీట్మెంట్స్ మనం విరివిగా చూస్తున్నాము గత 40 సంవత్సరాలుగా. సో, ఇక్కడ కొత్తదనం ఏంటంటే కొత్తగా సైన్స్ ఏం చెప్తదంటే మీ జాయింట్‌లో ఏదన్నా గుజ్జు అరిగిపోవడమో, లిగమెంట్ దెబ్బతినడమో, లేదంటే మజిల్ దెబ్బతింటే ఆ జాయింట్ మొత్తాన్ని ఒక మెటల్ ద్వారా అండ్ స్టీల్ ద్వారా మార్పిడి చేసి ఒక బాడీలోకి ఒక ఆర్టిఫిషియల్‌గా ఒక బయట నుంచి పెట్టిన ఒక స్టీల్‌ని, మెటల్‌ని పెట్టడం ద్వారా మీ జాయింట్‌కి ఎంతో చెడు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడాను మన న్యాచురల్‌గా ఉన్న జాయింట్, మనం పుట్టుకతో వచ్చిన ఏవైతే నేటివ్ స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటిని మనం డిస్టర్బ్ ఎప్పుడు చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే మెటల్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఆ మెటల్ ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికీ తెలీదు. అది లూజ్ అవ్వచ్చు, సైడ్‌కి పోవచ్చు, ఆ మెటల్ వెళ్ళి చుట్టుపక్కల ఉన్న మజిల్స్‌ని రాయొచ్చు. దాని ద్వారా అవి డ్యామేజ్ అవ్వచ్చు. అందుకని మన బాడీలో ఏ పార్ట్‌ని గూడాను ఆర్టిఫిషియల్ మెటల్స్‌తో, ఆర్టిఫిషియల్ స్టీల్స్‌తో చేంజ్ చేసుకోకండి. ఈ ఈ ఈ స్ట్రక్చర్స్ ఏవైతే డ్యామేజ్ అయ్యాయో వీటన్నిటికి కూడా న్యాచురల్‌గా మీ రక్తంలోని గ్రోత్ ఫ్యాక్టర్స్‌తోనే ప్లాస్మా థెరపీ పద్ధతి ద్వారా కంప్లీట్‌గా రికవరీ చేసుకునే మార్గం ఇప్పుడొచ్చింది. ఈపియాన్‌ని సంప్రదించండి. మీకు సరైన పరిష్కారం దొరుకుతుంది.